హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో ఈ రోజు అయితే విజయ్ దేవరకొండ గారి బర్త్డే. సో హ్యాపీ బర్త్డే విజయ్ అన్న. సో దాన్ని పురస్కరించుకొని 3 అప్డేట్స్ అయితే వచ్చాయి. 2 పోస్టర్ రిలీజ్ అయినాయి అండ్ ఒకటి జస్ట్ వాళ్ళు ట్వీట్ చేశారు. సో ఆ పోస్టర్స్ ఏంటి, పోస్టర్స్ ఎలా ఉన్నాయి, వాటి గురించి అయితే మాట్లాడబోతున్నాను. ఫస్ట్ పోస్టర్ చూసుకున్నట్లయితే మైత్రి మూవీ మేకర్స్ అట, రాహుల్ సాంక్రేతి అన్నట డైరెక్టర్. మరి ఈ డైరెక్టర్ ఎవరో నాకైతే తెలియదు. అండ్ పోస్టర్ మీద చూసుకుంటే ఒక క్యాప్షన్ అయితే పెట్టారు, ద లెజెండ్ ఆఫ్ ద కర్షల్ ల్యాండ్ అని. అంటే శపించబడిన భూమి అని అర్థం. శపించబడిన భూమి యొక్క పురాతన కథ. సో స్టోరీ అయితే 1854 to 1878 ఈ మధ్యలో అయితే జరుగుతుంది. ఇప్పుడు 80s అంటే మీరే అర్థం చేసుకోండి ఏ రేంజ్ లో ఉంటుందో సినిమా. అంటే స్టోరీ ఆ విధంగా రాసుకోవచ్చు, అంత క్లారిటీ ఉందన్నమాట డైరెక్టర్ కి అయితే. నాకైతే తెలియదు మరి డైరెక్టర్ ఎవరో. ఇది వచ్చేసి విజయ్ దేవరకొండ గారి 14th మూవీ అన్నమాట. అండ్ ఒక రాయి అయితే ఉంది అండ్ దానిపైన గుర్రం, ఆ గుర్రం పైన రాజు, అతను కత్తి పట్టుకొని అయితే ఏదో యుద్ధ వీరుడు లెక్క ఆ టైప్ లో ఆ కైండ్ ఆఫ్ స్టోరీ అయితే ట్రై చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. దీన్ని చూడంగానే, ఈ రాయిని చూడంగానే నాకు ఒకటే గుర్తుకొచ్చింది, KGF 2లో మన రాఖీ బాయ్ ఉంటాడుగా. సో అలానే అనిపించింది నాకు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే. కింద భూమిని చూసుకున్నట్లయితే కొద్దిగా పగులుగా ఉంది. అంటే శపించబడిన భూమి అంటే మరి అది డిఫరెంట్ వరల్డ్ కావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. చూడడానికి డిఫరెంట్ గా గామి ఆ టైప్ లో ట్రై చేస్తారేమో అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇది వచ్చేసి 5 లాంగ్వేజ్ లో, అదే పాన్ ఇండియా మూవీ ఈ మూవీ కూడా. అండ్ నెక్స్ట్ విజయ్ దేవరకొండ 12 ఈ మూవీ నుంచి అయితే అప్డేట్ అయితే వచ్చింది. నాగవంశి గారు అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు మూవీ. డైరెక్టర్ వచ్చేసి గౌతమ్ తిన్నోరి అట. ఇతను ఎవరో నాకు కూడా తెలీదు. సో వీళ్ళు ఓన్లీ ట్వీట్ అయితే చేశారు. ట్వీట్ ఇదంతా నేను చదవలేను కానీ చూసుకోలేదు, ఓకేనా. ఏం అప్డేట్ అయితే ఇవ్వలేరు. ఎప్పటికీ నిలిచిపోయే సినిమా తీస్తారని చిన్న ఒక అదైతే పెట్టిల్లు. ఇక మొత్తానికి గదే అనుకోరాదు, మిగతా అంతే సోది మనకు అవసరం లేని ముచ్చట్లా అని. నెక్స్ట్ థర్డ్ పోస్టర్ చూసుకున్నట్లయితే ఎవరికొండ అయితే కత్తి అయితే చేతిలో పట్టుకొని ఉన్నాడు. కత్తికంతా కొద్దిగా రక్తం ఆ టైప్ లోనే ఉంది. వర్షం అయితే పడుతుంది, పక్క గుడిసెలు ఉన్నాయి. అండ్ ఒక క్యాప్షన్ అయితే పెట్టండి, ఇదైతే కొద్దిగా యూనిక్ అనిపించింది. ఈ డైలాగ్ ఇవాళ రాష్ట్రంలో నాకైతే తెలియదు కానీ వాళ్ళని అయితే అప్రిషియేట్ చేయాలబ్బా. కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే. అసలు ఏమన్నా చెప్పిండు అసలు. అండ్ ఇదైతే శ్రీ వెంకటేశ్వర, అదే దిల్ రాజు గారు అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు మూవీని. అండ్ ఈ డైరెక్టర్ అయితే నాకు ఇవ్వాలి తెలియదు. ఈ డైరెక్టర్లు రవికిరణ్ కోల్ అనట. మరి నాకైతే తెలియదు, నేనైతే ఫస్ట్ టైం వింటున్నా ఈ పేర్లని. గౌతమ్ తిన్నూరి వారికి ఇన్నట్టున్నా కానీ అంత ఐడియా లేదు. నాకు తెలిసి ఇది విజయ్ అన్న కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ అవుద్దని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే క్యాప్షన్స్ చూస్తే ఒక లైక్ వెరీ మాస్. మనం ఎప్పుడో అర్జున్ రెడ్డి అప్పుడు చూసినాం, అంత మాస్. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారు ఆ రేంజ్ లో తీశారు. ఇట్లా సిగరెట్ ఎగిలించుకోవడం అయినా కానీ, ఫైట్ సీన్స్ అయినా చాలా బాగుంటాయి. నాకైతే అర్జున్ రెడ్డి ఇప్పటికి చూసినా కూడా నచ్చుతాయి. కాకపోతే ఈ మూవీస్ అంత ఇంపాక్ట్ ఉంటాయి. ఈ మూవీ అయితే మాస్ మూవీ అవుతుందని విజయన్న కెరీర్ లో నాకైతే అనిపిస్తుంది. కావాలనే కోరుకుందాం. ఎందుకంటే కింద కామెంట్లు చూసిన ఎంతసేపు ట్విట్టర్ లో చూస్తే ఏమైనా పెడతాను, సలార్ రేంజ్ కంబ్యాక్ ఇవ్వాలని ఇట్లా పెడతారు. అంటే ప్రభాస్ గారికి 3-4 ఫ్లాపులు పడ్డాయి. సో విజయన్న కూడా బాగానే పడ్డాయి ఫ్లాప్లు. మంచి కంబ్యాక్ ఇవ్వాలని అయితే ఆడియన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ నుంచి, విజయ్ దేవరకొండ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎనీవేస్ హ్యాపీ బర్త్డే అన్న. సో ఈ మూవీస్ తో అయితే ఇవి 2 మూవీస్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. అది కొద్దిగా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు, కర్షల్ ల్యాండ్ అని చెప్పేసి. సో బాగుంది అదైతే. అండ్ స్టోరీ బాగుంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే క్యాప్షన్ చూస్తూనే అర్థమవుతుంది, శపించబడిన భూమి అని చెప్పేసి. ఎప్పుడో 80s అంటే వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా. ఎవరికి అంత డీప్ పోలేదు కదా. ఎప్పుడో బింబిసార్ అలాంటి మూవీ అయితే అప్పుడైతే వచ్చింది. ఇప్పటి వరకు అయితే 18 అంటే ఏ మూవీస్ అయితే ఇప్పటి వరకు అయితే రాలేదు. ఇదైతే ఎందుకో నీకు వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. ఈ 2 మూవీస్ అయితే. నాగవంశి గారు అయితే నాకు డౌటే, కానీ నేనైతే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇవి 2 మూవీస్ అయితే పెట్టుకుంటున్నా. మిగతా మూవీస్ అయితే నాకు తెలియదు కానీ. ఇంకొకటి నిన్న మీమ్స్ లో చూసా, విజయ్ దేవరకొండ 28 మూవీ సందీప్ రెడ్డి గారు డైరెక్ట్ చేస్తున్నారట అని మీమ్స్ లో వచ్చింది. ఇదైతే నాకు కన్ఫర్మ్ కాదు. ఒకవేళ ఇవి వర్కౌట్ కాకపోయినా నీకు మాత్రం సందీప్ రెడ్డి గారు ఖచ్చితంగా బిగ్గెస్ట్ హిట్ ఇస్తారని మేమందరం నమ్ముతున్నాం. ఎందుకు సందీప్ గారి గురించి మాకు తెలుసు, ఆయన ఎట్లా ఇస్తారు. వీళ్ళ గురించి మాకు తెలియదు. కాకపోతే పోస్టర్లు రిలీజ్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ సింగిల్ అని చెప్పేసి, టీజర్స్ అని చెప్పేసి వీటితోటి ఎక్స్పెక్టేషన్స్ పెంచాలనుకో, ఖచ్చితంగా ఆల్వేస్ వి సపోర్ట్ యూ, అది మాత్రం చెప్పగలుగుతా. సో హ్యాపీ బర్త్డే అన్న. సో నీ మూవీస్ అన్ని హిట్ కావాలని కోరుకుంటూ
ముగిస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.